హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం మోమోస్కి, వడలకి, బోండాలకి, చపాతీకి కాంబినేషన్గా చట్నీ తయారు చేసేద్దాం. ఈ చట్నీని పిజ్జా బేస్ సాస్గా కూడా యూస్ చేయొచ్చు. దీనికోసం ముందుగా కడాయి పెట్టి కడాయిలో అరకప్పు నీళ్ళు వేసుకొని కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి వేసిన తర్వాత 4 మీడియం సైజు టమాటాలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. నా దగ్గర అల్లం లేదండి, అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను. అన్నీ కలిసే విధంగా గరిటతో ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్కిన్ పూర్తిగా సపరేట్ అయ్యి నీళ్ళు ఈ విధంగా 90% ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చి మిక్సర్ జార్లోకి తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ బరక ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మరి కాస్త స్మూత్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్క నుంచి ఇప్పుడు పోపు వేసుకుందాం. కడాయి పెట్టి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని నూనెను వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలను వేసుకొని వెల్లుల్లి వేగేంత వరకు వేయించుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లికాడ ముక్కలను వేసుకోవాలి. ఉల్లికాడలు లేకపోతే సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకున్నా సరిపోతుంది. ఉల్లికాడలను వేసి ఉల్లికాడలను 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లికాడలు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసుకొని పోపులో కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. చట్నీ ఒకసారి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చట్నీ బాగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ ఆరిగానో, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ చక్కెరను వేసుకోవాలి. చక్కెరను వేయడం వల్ల కర్రీ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఒక టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి. అన్ని చట్నీలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మరొకసారి ఉడకనివ్వాలి. వడ, బోండా, చపాతీ కాంబినేషన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పిజ్జా సాస్గా అప్లై చేసుకోవాలంటే మరి కాస్త థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మీకు ఈ చట్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.